తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెన్నుపూస లేనివారన్న పేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. కానీ స్వరాష్ట్రంలోనూ వాళ్ళ వైఖరి మారలేదు. ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తూ ఆ పేరును నిజం చేస్తున్నారు. తెలంగాణ అధికారులు వద్దు, ఏపీ ఆఫీసర్లే ముద్దు అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత రాష్ట్రంలోనూ ఆంధ్ర అధికారులను నియమించడం ఏంటన్న ప్రతిఘటన వస్తోంది. ఏపీ ఆఫీసర్లకు తెలంగాణ పునరావాస కేంద్రంగా మారడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ అధికారులు పౌరులకు తెలంగాణ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. తెలంగాణ పాలకులు ప్రభుత్వ పదవులను ఆంధ్రప్రదేశ్ వారికి ఇస్తూ తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 19న జీవో విడుదలైనా దానిని బయటకు రాకుండా రహస్యంగా ఉంచి శనివారం బయట పెట్టారు. ఆంజనేయ రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి. తెలంగాణతో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని అధికారి. ఆయనను ఏరికోరి తెచ్చుకోవడంపై తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా రేవంత్ సర్కార్ ఏపీ అధికారులను ఏరికోరి తెలంగాణకు తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమించారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ శ్రీనివాసరాజు స్వచ్ఛంద పదవి విరమణ చేయగా సీఎం రేవంత్ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. అసెంబ్లీ సలహాదారుడిగా అయ్యదేవర ప్రసన్న కుమార్ నియమించారు. ఇటీవలే రెడ్కో ఎండీగా అనంతపురానికి చెందిన అనిల వావిళ్లకు పోస్టింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఏపీ నేతల ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి ప్రతిభ ఉన్నా అణిచివేశారని, నాడు ఎంతో నష్టపోయామని, ఇప్పుడు కూడా నష్టపోవాల్సిందేనా అంటూ వాపోతున్నారు. తెలంగాణ సాధించుకున్నదే ఇక్కడి వారికి అవకాశాలు రావడానికని అంటున్నారు. అర్హులు, మేధావులు, ప్రతిభ ఉన్నవారు ఇక్కడ లేరా అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చినాక కూడా కాంగ్రెస్ వాళ్లు ఏపీ వాళ్లే ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి కూడా వెన్నపూస లేని వారిగా వ్యవహరించేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అదే సంస్కృతిని ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఇప్పటికైనా మార్పు రావాలని, లేకుంటే తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పదవులే కాకుండా చివరికి పార్టీ పదవులను కూడా కాంగ్రెస్ నేతలు ఏపీ వారికి ఇస్తున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిని నియమించారని ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వారు ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కాకుండా స్వతంత్రంగా ప్రజల ప్రయోజనాలు రక్షించే విధంగా ఉండాలని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు గ్యాప్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం వ్యవహార శైలిపై సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే గుర్రుగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే అనుకుంటున్నారు. రేవంత్ హైకమాండ్ కు ఎన్ని చెప్పినా ఫైనల్ చేయకుండా పెండింగ్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు పడుతున్నారనే వార్తలు కాంగ్రెస్ సీనియర్లు తెగ చర్చించుకుంటున్నారట. తనపై సీనియర్ల ఫిర్యాదులు, హైకమాండ్ నిర్లక్ష్యంతో రేవంత్ ఆందోళనలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఢిల్లీ పెద్దలు కొన్ని రోజులుగా రేవంత్ తో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఏవేవో ప్రయత్నాలు చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా ఎక్కువ సమయం కూడా ఇవ్వడం లేదని సమాచారం. గత వారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కలిసి ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై కాకుండా హర్యానా ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇందులో రాజకీయంగా, ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్ ను మిగతా 2 రాష్ట్రాలతో పోల్చలేము. ఇక కర్ణాటకలో రాజకీయంగా అంతర్గత కుమ్ములాటలు, వరుస కుంభకోణాలతో పార్టీ పతనమవుతుండగా, ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉండడం, పాలన అస్తవ్యస్తంగా మారడంతో అధిష్టానానికి నిధులు సమకూరే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఏ కోణంలో చూసినా తెలంగాణనే కీలకం. అలాంటప్పుడు అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పరపతి పతాక స్థాయిలో ఉండాలన్నది విశ్లేషకుల మాట. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కామధేనువుగా కనిపిస్తున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణకు భారీ స్థాయిలో నిధుల సమీకరణ టార్గెట్ పెట్టారని, కానీ ఆ స్థాయిలో సాధ్యం కాదని చేతులెత్తేస్తుండడంతో ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉండేవి. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే సాగింది. సీనియర్ నేతలను కాదని ఆయన చెప్పిన వారికే టికెట్లు ఇచ్చిన ఘటనలు ఎన్నో. రేవంత్ ఎక్కడ సభ పెట్టి పిలిచినా గాంధీ కుటుంబం వచ్చి ప్రచారం చేసింది. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ హవా కొనసాగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని, ఎంత చెప్తే అంత అనే స్థాయి నుంచి ఎంత చెప్పినా సరే ఉత్తదే అన్నట్లుగా తయారైందని అంటున్నారు. కీలక అంశాలన్నీ పెండింగ్ లో ఉండడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ ఇచ్చిన జాబితాపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. అందుకే 6 నెలలుగా వాయిదాలు వేస్తున్నట్టు తెలిసిందే. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జూలై 4న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలపకపోవడంతో చివరి క్షణంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆషాఢ మాసం అంటూ కొత్త పాట మొదలు పెట్టారు. ఆగస్టులో పక్కా అంటూ లీకులిచ్చారు. శ్రావణ మాసం ముగిసినా అధిష్టానం ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని చెప్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిపైన ఇదే తతంగం. రేవంత్ రెడ్డి తన అనుచరుడికి పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఢిల్లీ పెద్దలు అందుకు ససేమేరా అంటూ జిల్లాలు, సామాజిక వర్గాలు, సమీకరణాలంటూ కాలం గడుపుతున్నదని సమాచారం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి బలంగా ఉంటే అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటైతే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక ఎప్పుడో పూర్తయ్యేవని రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో రేవంత్ జాబితా పంపినా ఢిల్లీ పెద్దలు ఆమోదించి పదవులు కట్టబెట్టేవారని, ఇప్పుడు హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించాలని ముఖం మీదే చెప్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, గుత్తా అమిత్ రెడ్డిని డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన అధిష్టానం పచ్చజెండా ఊపకపోవడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడ్డాయన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా వచ్చారని, ముఖ్యంగా రాహుల్ గాంధీ బలపం కట్టుకొని తెలంగాణలో తిరిగారని అంటున్నారు. అయితే సీఎంగా అధికార పగ్గాలు అందుకున్న తర్వాత రేవంత్ వ్యవహార శైలిపై పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వస్తుండటంతో గాంధీ కుటుంబం క్రమంగా దూరం పెట్టినట్లు చర్చ నడుస్తోంది.
రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా క్షణాల్లో రాహుల్ గాంధీతో పాటు ఇతర పెద్దల అపాయింట్మెంట్ లభించేదని, కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి గంటలు రోజుల తరబడి పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ దొరకడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకలేదని, చివరకు అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి సాయంతో కలవగలిగారని చెప్పుకుంటున్నారు. తిరిగి వచ్చే సమయంలో నాకు ఒక సాయం కావాలంటూ ఆ నేత కోరగా తెలంగాణకు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పడంతో ఆయన రాష్ట్రానికి వచ్చి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రుణమాఫీ సభకు రావడం పైన రాహుల్ గాంధీ ససేమీరా అంటున్నట్లుగా తెలిసిందే. అరకొర రుణమాఫీ చేయడం, రైతుల్లో వ్యతిరేకతపై రాహుల్ గాంధీకి రాష్ట్ర పార్టీకి చెందిన నేతలే నివేదిక అందించినట్లు చెప్పుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంపై అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. మరోవైపు రేవంత్ సోదరుల వ్యవహారం పైన అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కాన్వాయ్లో ప్రయాణించడం మొదలు ఇటీవల అమెరికా పర్యటనలో సీఎం తమ్ముడికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం వరకు అన్ని అంశాలు అధిష్టానానికి ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారని, అన్నట్లుగానే అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఆయనను గుడ్డిగా నమ్మిందని, లోక్సభ ఎన్నికల్లో ఆయన సీనియర్లను పక్కనబెట్టి ఎవరికి టికెట్ ఇవ్వమంటే వారికి ఇచ్చారని చెప్తున్నారు. 12 సీట్లు 14 సీట్లంటూ ఓదరగొట్టారని, చివరకు 8 సీట్లకే పరిమితం కావడంతో ఢిల్లీ పెద్దలు షాక్ అయినట్లు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గం ఎంపీ సిట్టింగ్ స్థానంలో ఓడిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ కమిటీని కూడా వేసిందని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ దూకుడు, టికెట్ల విషయంలో సీనియర్లను అగౌరవపరచడం వంటివి ఖర్గేకు నచ్చలేదని చెప్పుకుంటున్నారు. రాహుల్ దగ్గర కావడంతో ఖర్గే సూచించిన కొన్ని పనులు, కార్యక్రమాలను కూడా రేవంత్ పక్కన పెట్టారని చర్చ జరుగుతోంది. అప్పట్లో రేవంత్ బలంగా ఉండడంతో ఖర్గే ఓపిక పట్టారని, ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. వాస్తవానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరడం, ఎదగడం, అధిష్టానం దగ్గర పరపతి పెరగడంలో కేసీ వేణుగోపాలే కీలక పాత్ర అన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్ను కేరళ పీసీసీ అధ్యక్షుడిగా పంపి రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ కు గాంధీల అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా ఆయనదే బాధ్యత అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ గురించి కాకుండా తన సొంత ఇమేజ్ కోసం నిర్ణయాలు తీసుకోవడం, అతిగా ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వంలో ఒంటెద్దు పోకడలతో అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారుతుందని అంటున్నారు.